డెమోక్రసీ. ఈ వ్యాఖ్యల సారాంశం చెప్పండి ఫస్ట్ నాకు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఉండొద్దని మీరు కుట్ర చేశారు, కక్ష కట్టారు, ఆ పార్టీని లేకుండా చేశారు, వెళ్ళగొట్టారు. ఇప్పుడు మిమ్మల్ని 100 మీటర్ల లోతులో మీ పార్టీని గోయి తీసి పాతి పెట్టాలి. నేను 2 కాంటెక్స్ట్లు ఈశ్వర్ గారు. భారతదేశంలో ఇంతవరకు ఏ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పిలుపు, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు ఎవడు కూడా ఇంతవరకు ఒక వేరే పార్టీల దిమ్మెలు కూల్చండి, ఆ పార్టీల నాయకులను 100 మీటర్ల లోతు పాతిపెట్టి చంపండి, సమాజంలో ఒక రకమైన వైరుధ్యాలు హింస రెచ్చగొట్టి కొట్లాడుకోవాలి 2 పార్టీల ప్రజలని చెప్పని పిలుపునిచ్చినటువంటి ఒక సన్నాసి ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు లేరు. పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఆ హోదాకి నిలబడ్డ ఒక పరిస్థితి. రెండవది ఏంటి అంటే, నిజంగానే టీడీపీ మీద ప్రేమ ఉందా, లేదు ఇవాళ టీడీపీని సంకనేసుకొని చిల్లర రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేయాలని చెప్పి కుట్ర చేస్తుండారు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి అంశాన్ని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మూడో ఆస్పెక్ట్ ఏంటి అంటే, నేను బలంగా నమ్ముతా ఉన్నాను యాజ్ సమ్వన్ హూ అబ్జర్వ్స్ ద పాలిటిక్స్, యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ పాలిటిక్స్, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో సర్వనాశనం చేసిందే రేవంత్ రెడ్డి గారు కదా. మీ పార్టీ అని ఆయన చెప్తున్నారు కదా. నేను చెప్తా ఉన్నాను ఆయన సర్వనాశనం చేసినాడు. ఎందుకు చేసినాడో నేను చెప్తా. ఆయన టీడీపీలో ఉన్నారు కదా సార్, మంచి పదవులు అనుభవించారు కదా. ఈశ్వర్ గారు 2 పాయింట్లు. కేసీఆర్ గారు గనక తెలుగుదేశం పార్టీని విధ్వంసం చేయాలనుకుంటే ఎన్టీఆర్ ఘాట్ ఆ స్థానంలో అక్కడ ఉండదు. ఆయన ఎప్పుడు ఆ రకంగా ఆలోచించలే. ఆయన ఒక నేషనల్ ఇంటిగ్రేషనలిస్ట్. ఆయన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ సంస్కృతిని, ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకోవాలని చెప్పని తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత ఒకరోజు కూడా తెలంగాణ ఇతర ప్రజలు కానీ తెలంగాణ ఇతర నాయకులను కానీ ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం ఎప్పుడు కేసీఆర్ గారు చేయలేదు. ఇదే ఎన్టీ రామారావు గారు కొడుకు హరికృష్ణ గారు చనిపోతే కేసీఆర్ గారు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో, ఆయన యాక్సిడెంట్లో చనిపోతే కూడా అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపినట్టు ఒక మహానుభావుడు విగ్రహం పెట్టాలని చెప్పని కూడా ఆలోచించిన ఒక పరిస్థితి. నేను ఒక చిన్న ఉదంతం చెప్తా. వై కేసీఆర్ ఇస్ అన్ ఇంటిగ్రేషనలిస్ట్. ఆయనకి ఈ చిల్లరమల్లర పనికిరాని రాజకీయాలు, ఈ పార్టీ వాడు ఉండొద్దు, ఆ పార్టీ వాడు ఉండొద్దు, ఈ రాష్ట్రం వాళ్ళు ఉండొద్దు, ఆ రాష్ట్రం ఉండదు ఎప్పుడు లేదు. ఎప్పటికీ తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న సోయితోటి మాత్రమే పనిచేసినారు. ఒకానొక సందర్భంలో తెలంగాణ ఉద్యమ కాలంలో నాకు బాగా గుర్తు, బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహం ఉంది వాళ్ళ మీకు బ్రహ్మారెడ్డి పార్క్ దగ్గర. ఆ విగ్రహం మీద ఎవరో డాంబర్ పోస్తారు. తెలంగాణ పీక్ మూమెంట్లో డాంబర్ పోస్తారు. డాంబర్ పోస్తే పోసినటువంటి వాళ్ళను పట్టుకొచ్చి గుర్తించి కేసీఆర్ గారు ముందు నిలబెట్టి, బుద్ధున్నాదరా ఎదవల్లారా, మీరు ఆ విగ్రహం మీద డాంబర్ పోసినంత మాత్రాన వైషమ్యాలు రెచ్చగొడతారు తప్ప మీరు ఈ రకమైనటువంటి ఒక చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తే తెలంగాణకు అడ్డుకట్టినట్టు అవుతారు, ఆపండి అని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ బ్రహ్మాంధ్ర విగ్రహం అక్కడనే ఉంది. ఇవాళకి వాళ్ళ ముచ్చెల సత్యనారాయణ గారు పెద్ద మహానుభావుడు, కవి, మాజీ మంత్రి, ఆయన యొక్క బర్త్డే ఇవాళ. ఆయన నీలం సంజీవ్ రెడ్డి గారు మామ అని చెప్పని ఆయన మీద, బ్రహ్మాంధ్రెడ్డి గారి మీద, చిన్నారెడ్డి గారి మీద రకరకాల పాటలు రాసి తెలంగాణ ఉద్యమకారుడు. వాళ్ళ కొడుకు మాట్లాడుతూ ఉండి అలా పృథ్వీ గారు అని చెప్పని, ఈ బ్రహ్మాంధ్ర విగ్రహం ఎందుకు ఉండాలా, ఇవెందుకు ఉండాలని చెప్పని. ఇటువంటి చిల్లర రాజకీయాలకు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తావివ్వలేదు. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇవాళ 2 కళ్ళ సిద్ధాంతం అని చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమ కాలంలో అన్నట్టు ఈ కన్నుతో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు కన్ను కొడుతున్నాడు, ఈ కన్నుతోటి నరేంద్ర మోడీ గారికి కన్ను కొడతా ఉండు. ఇద్దరికి కన్ను కొడుతూ ఇవాళ శరీరమేమో కాంగ్రెస్ శరీరం అని చెప్తున్నాడు, ఆత్మ తెలుగుదేశం పార్టీని నింపుకున్నాడు. ఆయన మాటలకి ఏమైనా కొహరెన్స్ కనబడుతుందా మీరు చూడరు ఒకసారి. ఒకటేమో ఎన్టీఆర్ను నివాళులు ఇవ్వాలంటే బీఆర్ఎస్ను బొందబెట్టాలంటాడు. అదే ఎన్టీఆర్ను మీరు కావాలంటే మీ 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 వాళ్ళకి చెప్పండి, ప్రాబ్లీ పీసీఆర్ మైట్ బి ఏబుల్ టు డిగ్ అవుట్ ఎ వీడియో వేర్ హి సేస్ ఎన్టీ రామారావు అహంకారి, ఆ అహంకారంతో తెలుగుదేశం ఆయన ఓడిపోయిండు, సర్వనాశనం అయిపోయింది, తెలుగుదేశం నష్టమైంది అని చెప్పని ఎన్టీఆర్ని తిడతారు. అదే ఎన్టీఆర్కి వాళ్ళ మళ్ళీ అది చంద్రబాబు నాయుడు లాంగ్వేజ్. ఆ రోజు అది మాట్లాడింది చంద్రబాబు నాయుడు లాంగ్వేజ్. ఇవాళ ఏమంటా ఉన్నాడు, ఎన్టీ రామారావుకి నివాళి ఇవ్వాలంటే బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలా, కేసీఆర్ని బొందబెట్టాలా, దిమ్మెలు కూల్చాలని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి మెడకాయ మీద తలకాయ ఉన్నాడు. ఎవడు కూడా ఒక పార్టీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడాడు. మాలాంటి వాళ్ళం మా అస్తిత్వం కోసమో మాకు దరిదొరకక రాజకీయ పార్టీలు మారితే దుమ్మెత్తి పోసేటువంటి ఒక పెద్ద మనుషులు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టు ఒక రాజకీయ వ్యభిచారాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలా. ఆ పెద్ద మనిషి ఏమంటాడు, నేను బీజేపీలో స్కూల్లో చదువుకున్నా, కాలేజీ తెలుగుదేశంలో ఉన్నా, ఉద్యోగం ఏమో కాంగ్రెస్లో చేస్తున్నా, నేను ఎప్పుడైనా ఉద్యోగం వదిలిపెట్టి ఇంకో దగ్గరికి పోవచ్చు అని చెప్పకనే చెప్తున్నాడు. ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంకో ఉద్యోగానికి పట్టుకోవడం కోసమే రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలుగుదేశం పార్టీని మళ్ళా తెలంగాణలో బతికించాలని చెప్పని కుట్ర చేస్తూ ఉన్నాడు. కానీ తెలుగుదేశం ప్రజలు కార్యకర్తలు కానీ అటు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇద్దరు కూడా లోతుగా ఆలోచించవలసింది ఏంటంటే, ఈ బహురూపి, ఈ ఊసరవెల్లి,
ఈ అవకాశవాది, ఈ విచ్చలవిడిగా రాజకీయాన్ని అదేదో డబ్బు ఏమంటారు కదా, కొప్పున్నమ్మ ఏసీగేసినా అందంగా ఉంటుందని చెప్పని అధికారంలో ఉన్న కాబట్టి ఏది మాట్లాడినా చలామణి అయిపోతుంది, టీవీలు చూపెట్టేటువంటి ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడితే నడుస్తుంది అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసింది రేవంత్ రెడ్డి గారు. కాదు ఓటుకు నోటు కేసులో కమింగ్ టు దట్. అవును, రాత్రికి రాత్రి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వదిలి కరకట్టకు బారిపోవడానికి మీ ప్రభుత్వం, అప్పుడు మీ పార్టీ, మీ ప్రభుత్వం నేను ఒక మాట అన్న, కేసీఆర్ గారు ఒకటే మాట మాకు తెలంగాణ మూమెంట్లో చెప్పిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలన జరిగిన పరిస్థితులు కూడా మీరు గమనించినట్టయితే ఆయన ఒకటే మాట అన్నాడు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర ప్రజల యొక్క అరికాలులో ముళ్ళు గుచ్చుంటే నా పంటితో తీస్తా అని చెప్పిండు కేసీఆర్ గారు. వచ్చిన తర్వాత కూడా అప్పుడు అనుకున్నాం తెలంగాణ మూమెంట్, చాలామంది అంటుండే ఈ బంజారా హిల్స్లా, జూబ్లీ హిల్స్లా పెద్ద పెద్ద ఆంధ్రోళ్ళ ఇండ్లన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతారట, మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, ఇండ్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, భూములు వస్తాయి అనుకో. ఒకళ్ళన పోయినరా ఎవరన్నా? ఆయన ఒక ఇంటిగ్రేషనిస్ట్, తెలంగాణ కావాలని కోరుకున్నప్పటికీ కూడా జాతి సమైక్యత ఉండాలా, భారత సమైక్యత ఉండాలి పనిచేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి మీరు మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దట్ ఓటుకు నోటు కేసు. చంద్రబాబు నాయుడు మూటా ముల్లే చదువుకొని ఆ కేసులో రేవంత్ రెడ్డి కక్కుర్తి వల్ల, అగుడు వల్ల ఇరుక్కపోయి లోపల వదిలిపెట్టి పోయిన పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ఇట్ వాజ్ నాట్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ కేసీఆర్. దాని కర్త కర్మక్రియ రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు కదా. బీఆర్ఎస్ లేకపోతే అప్పుడున్న ప్రభుత్వం కదా అవుతుంది. కరెక్ట్ సార్, వాళ్ళు వెళ్ళిపోయింది కదా. కేసీఆర్ గారు ఏమైనా ఫత్వా జారీ చేసిందా? వాళ్ళంతలో వాళ్లే తట్టా ముట్టా జరుపుకొని వెళ్ళిపోవడానికి కారకులు రేవంత్ రెడ్డి గారు. ఆ ఓటుకు నోటు కేసు కనుక చేసి బాబు బ్రీఫ్డ్ మీ అని చెప్పని, రేవంత్ రెడ్డి బ్రీఫ్డ్ మీ అని చెప్పని, మై బాయ్స్ ఆర్ బ్రీఫ్డ్ ఏదో అంటారు, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పని ఆయన అనకుండా ఆ రోజు ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని కూల్చాలని ఒక చిల్లర ప్రయత్నం కనుక చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి కలిసి చేయకపోయినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎట్లయితే హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్గా ఉండే, తెలంగాణలో కూడా జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంటుండే. అంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర ప్రజల నోట్లో కూడా మన్ను కొట్టినారు ఓటుకున్నట్టు కేసు ద్వారా. మరో పక్కన తెలుగుదేశం పార్టీని కూడా అస్తిత్వం లేకుండా, నామరూపాలు లేకుండా చేసినారు. నాకు ఒక డౌట్ ఉంది, అడగనా? చెప్పండి. మీరేమో రేవంత్ రెడ్డి గారే చేశారు ఇవన్నీ, ఇద్దరు కలిసి చేశారని. మరి అదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు టీడీపీని లేపడానికి మిమ్మల్ని పొందబెట్టాలని అంటున్నా కదా. అదే నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు అప్పుడేమో వెళ్ళిపోవడానికి ఆయన కారణం అన్న. ఎన్టీ రామారావు అహంకారి కాబట్టే ఓడగొట్టిండ్రు ప్రజలు. అహంకారి ఎన్టీ రామారావు తగిన గుణపాఠం చెప్పిండ్రని చెప్పినటువంటి ఒక రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమంటా ఉన్నాడు, ఇలా ఎన్టీ రామారావుకు నివాళి ఇవ్వవలసిన అవసరం ఉంది, తెలుగుదేశం బతకవలసిన అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు బతకాలా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ బతకాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దిమ్మలు కూల్చండి, కేసీఆర్ను పాతి పెట్టండి, బీఆర్ఎస్ను పాతి పెట్టండి, అప్పుడే నిజమైన నివాళని చెప్తున్నారు. అది నమ్మదునా ఇది నమ్మదునా బహిరూపులు అని చెప్పని ఊళ్ళలో తిరుగుతారండి. మీరు అడిగారు కాబట్టి ప్లే చేశారు, మా వాళ్ళు పీసారు. నేను అంటేనేమో కోపం అనుకోవచ్చు. ఓకే, ఇది ఆయన కాంగ్రెస్ పార్టీలో పీసీసీ నేను ఉన్నా అనుకుంటా, బహుశా డాష్ మీద అక్కడెక్కడో ఉండుంటా ఆ రోజు. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడో మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీ గడ్డ మీదకి వచ్చి నువ్వు ఎన్టీ రామారావు నీ రకంగా మాట్లాడతావు, మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఇక్కడ ఎదిగినట్టయితే రేపు నీ మూడో కుంపటికి ఉపయోగపడుతుందని చెప్పని తెలుగుదేశం పార్టీని లేలే రష్యా రారా రష్యా అని వెనకట శ్రీశ్రీ అన్నట్టుగా ఇప్పుడు లేలే చంద్రబాబు నాయుడు రారా చంద్రబాబు నాయుడు, లేలే టీడీపీ రారా టీడీపీ అన్నట్టుగా ఇవాళ దాన్ని బతకాల. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టీడీపీ బతికితే ఏమవుతుంది, నేనేమంటున్నా, టీడీపీ బతికితే తప్పులేదు. నేను ఐఎమ్ భారత రాజ్యాంగం మీద గౌరవం ఉన్నవాడిని, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నటువంటి వాడిని. ఏ పార్టీ అయినా ఎక్కడైనా మనుగడ సాధించవలసిన అవసరం ఉంది, ఉండాలని కోరుకుంటా. కానీ రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటి అంటే, ఎన్టీ రామారావు గారికి నివాళి ఎప్పుడు కేసీఆర్ గారిని 100 మీటర్ల లోతు పాతి పెట్టాలట, బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతు పాతి పెట్టాలట, దిమ్మెలు కూల్చిపడేయండి అంటున్నాడు, ఇద్దరు కొట్టుకోండి అంటున్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొట్టుక సావండి, రక్తాలు జిమ్మించుకోండి, హింసకు పాల్పడండి అని చెప్పని ఒక రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చున్న మాట్లాడే మాటలేనా అవి? నీ నోటితోటే ఎన్టీ రామారావు అహంకారి, తెలుగుదేశం సర్వనాశనానికి కారణం కావడానికి ఎన్టీ రామారావు అని చెప్పి నువ్వే అంటావు. నీ నోటితోటే మళ్ళీ ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించాలా అంటే బీఆర్ఎస్ను బొందబెట్టాలని చెప్పని అంటావు.